హలో మచాస్ అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మనం అట్లీ మూవీ రాక్కా గురించి కొంచెం డీటెయిల్స్ అయితే స్టోరీ అయితే మాట్లాడుకుందాం. ఈ స్టోరీ ఏంది, అసలు ఈ సినిమా కథ ఏంది, ఈ పోస్టర్లో గమనించింది ఏంది అనేది మనం అయితే కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుంది. మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రతి పాయింట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మరి వీడియో అయితే మొదలు పెడతాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మామ అట్లీ ఏంది మామ, ఒక ఊపు ఊపేశాడు మామ. అట్లీ ఆ పోస్టర్ చూస్తుంటే గూస్ బంప్ అయితే వస్తున్నాయి మామ. అసలు ఆ పోస్టర్లో నేను గమనించిన విషయాలు ఏంది, అసలు రాక అనేటోడు ఎవడు, ఎక్కడి నుంచి వచ్చిండు, అసలు ఈయనకి ఈ స్టోరీకి ఎంతమంది విలన్ ఉండబోతున్నారు, అసలు విలన్ ఎవరు, ఈ సాలం ఎంతమంది క్యారెక్టర్ అల్లు అర్జున్ చేయబోతున్నాడు అనేది మన వీడియోలో తెలుసుకుందాం. అట్లీ గురించి మనం మాట్లాడుకుంటే డైరెక్టర్ అట్లీ తీసిన ప్రతి సినిమా ఒక సెన్సేషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈయన తీసిన క్యారెక్టర్ అన్ని ప్రతి సినిమాలో తీసుకుని కొన్ని పాయింట్స్ తీసుకొని తీస్తాడు. అదే ఈ సినిమాలో మనకు ఏం కొత్తదనం ఉందంటే హీరోకి ఉన్న ఎలివేషన్స్, ఆ ఫేస్ గెటప్స్, తర్వాత ఆ దీపికా పదుకొనే ఆయన గురించి ఏం క్యారెక్టర్ ఇస్తున్నాడు అనేది మనకైతే పోస్టర్ అయితే కొన్ని అయితే రిలీజ్ చేసిండు. మనకు మెయిన్ ఫస్ట్ అల్లు అర్జున్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే అల్లు అర్జున్ గారికి దీనిలో లుక్ మాత్రం అదిరిపోయింది. మనమైతే అల్లు అర్జున్ గారు 3 క్యారెక్టర్లే చూడబోతున్నాం. ఒకటి రాకా, ఇంకొకటి వచ్చేసి విలన్ క్యారెక్టర్ ఇది రాకదే. ఫస్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇంకో హీరో క్యారెక్టర్ చేస్తాడు. అంటే వీళ్ళందరూ ఒక అన్నదమ్ములు ఉండొచ్చు, కానీ నేను అనుకుంటున్నాను అన్నదమ్ములు ఉండొచ్చు సంథింగ్. మనకి ఇంకా కొంచెం రోజు పోతే స్టోరీ మొత్తం బయటకు వస్తుంది. ఇంకా మెయిన్ మనం మాట్లాడుకుంటే ఇలా అల్లు అర్జున్ గారు అయితే ఈసారి విశ్వరూపం అయితే చూపించబోతున్నారు అట్లే అని చెప్పేసి ట్విట్టర్లో అయితే లేబుల్ లేపుతున్నారు. కొంతమంది అయితే దీని గురించి అయితే ట్రోల్స్ చేస్తున్నారు. ఇది ఒక యుగానికి ఒకటి మూవీ లాగా ఉంది, అది సారీ సూర్యగా చేసింది కదా మన వాళ్ళ తమ్ముడు, అది ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమాలో ఉన్నట్టు ఉంది. ఆ క్యారెక్టర్ కొత్తగా ఏం లేదు, ఇది ఒక పాత క్యారెక్టరే. ఏమో దీనికి కోతుల బొమ్మలు వేసి కోతుల ఫేసులు పెడితే సినిమా చూస్తారా అని చెప్పేసి చాలా మంది అయితే ఫైర్ అవుతున్నారు. దీనికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ రివర్స్ అయ్యేది ఒక చరిత్ర అని చెప్పేసి చాలా మంది అయితే అంటున్నారు. మళ్ళీ నేనైతే ఈ సినిమాకి చెప్తున్నా గైస్, ఈ సినిమాలో అయితే మీరు అల్లి గారు అయితే కొత్తదనం అయితే చూడబోతున్నారు. ఇది వచ్చేసి 2 పాటలు అయితే రాబోతుంది. 2 పాటలు ఖచ్చితంగా అయితే వస్తుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మన 2027 మే 29కి అయితే రాబోతుందని చెప్పేసి గట్టి అఫీషియల్ అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే సినిమా విజువల్స్ కొంచెం టైం తీసుకుంటారు. 27 అయినా ఆల్మోస్ట్ జనవరి లోపల 28 వరకైనా జనవరి లోపలైనా రావచ్చు. ఎందుకంటే విఎఫ్ఎక్స్ చాలా చేయాలి కాబట్టి అందుకోసమే కొంచెం టైం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనిలో అయితే మనకు అల్లు అర్జున్ గారు అయితే 3 క్యారెక్టర్లు అయితే చేయబోతున్నారని చెప్పేసి బయటకి అయితే గట్టిగా అయితే తాకేస్తుంది. మరి దీని గురించి మీరే ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఇట్లా మన ఛానల్ లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.